రాజీవ్, రమ్య వీళ్ళిద్దరిది ఒక అద్భుతం. చిన్నప్పటి నుండి ఒకరంటే ఒకరికి ఇష్టం. అది పెద్దయ్యాక ఎడదీయలేనంత ప్రేమగా మారింది. చిన్నప్పుడు వీరి స్నేహాన్ని ఆమోదించిన పెద్దలు అదేమిటో మరి వారు పెద్దయ్యాక ప్రేమను అంగీకరించలేదు. పెద్దలు వద్దన్నారని వారి ప్రేమను ఆపలేదు. ఎందుకంటే ప్రేమించినప్పుడు పెద్దల పర్మిషన్ తీసుకొని ప్రేమించిన వాళ్ళు వద్దన్నారని ఆపేస్తే ఆ ప్రేమకు విలువ ఎక్కడిది? అలాని పెద్దలను ఎదిరించటం వారి ఉద్దేశం కాదు. మరి వాళ్ళ ప్రేమను బ్రతికించేది ఎలా? పెద్దలను ఒప్పించేది ఎలా? ఇద్దరి తీరాలు కలిసేది ఎలా? ఆలోచించారు ఇద్దరు. ఎలా చేస్తే తమ తల్లిదండ్రులు ప్రేమను అంగీకరిస్తారని కొన్నాళ్ళు చదువులపై దృష్టి పెడదామని నిర్ణయం తీసుకొని ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివి ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించారు. అయినా వారి ప్రేమలో రవంత కూడా మార్పు లేదు. రాజు తన ప్రేమ సామ్రాజ్య దేవి కోసం గుండెల్లో ఎప్పుడో గుడి కట్టాడు. అది తనకి రమ్యకు మాత్రమే తెలుసు. రమ్య అభిరుచులకు అనుగుణంగా ఓ మంచి ప్రేమ సౌధాన్ని నిర్మించాడు. గుండెల్లో కొలువు తీరిన తన ప్రేమ దేవతకు కానుకగా ఇద్దామని అనుకున్నాడు. ఆ సౌధాములో ప్రతి అణువు వారి ప్రేమ మధురముల్ని అనుభూతుల్ని గుర్తు చేసే విధంగా మలిచారు రాజీవ్. చివరి ప్రయత్నంగా తల్లిదండ్రులకు నచ్చజెప్పాలని చూశారు. వీరిని గమనిస్తున్న తల్లిదండ్రులకు ఒక విషయాన్ని మాత్రం గ్రహించారు. వీరిది ఆకతాయ ప్రేమ కాదని, ప్రేమను విజయవంతం చేయటానికైనా చేయగల ఒక అద్భుతమైన ప్రేమ అని. ఒక శుభముహూర్తాన రమ్య రాజీవులకు పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగింది. రాజీవ్ నిర్మించిన ఇంటిని రమ్య రాజీవం అని పేరు పెట్టి వారి ప్రేమ గుడిలో కొలువు తీరటానికి అడుగుపెట్టి ప్రేమమయ సుఖమయ జీవితాన్ని నిర్మించుకున్నారు. రాజీవ్, రమ్య ఇద్దరు ఇచ్చే సందేశం ఒక్కటే: ప్రేమించండి, కానీ మీరు పెంచుకున్న ప్రేమను గెలిపించండి. మనని కన్న వాళ్ళేమీ చెడ్డవాళ్ళు కాదు. దేనికైనా ఒక సమయం రావాలి. తెలిసి తెలియని వయసులో మనం తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు, అటువంటి వాటిని ఏ ఒక్కరూ ఆమోదించరు. వారికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే ముందు మనం ఏంటో నిరూపించగలిగితే, జీవితంలో నిలదొక్కుకోగలిగితే ఏ తల్లిదండ్రి అయినా ప్రేమను ఆమోదించడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళకు కావాల్సింది డబ్బు, హోదా, ఆస్తి, అంతస్తు కాదు. వారికి కావాల్సింది నమ్మకం, భరోసా, అంతే. ఇవి అన్నీ సాధించాలంటే మాటల్లో చెప్పలేనంత సులువు కాదు. అవి మాకు తెలుసు, కానీ 100 ఏళ్ల జీవితాన్ని సుఖమయం చేసుకోవాలంటే తప్పదు. కష్టపడాలి, ఓర్పు, సహనం ఉండాలి, సమయం కలిసి రావాలి. అప్పుడే మీ ప్రేమను మీరు సఫలం చేసుకున్నట్లని. అదే అద్భుతమైన ప్రేమ.